Please subscribe Telugu 7 Media. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రియల్ ఫైటర్ మనోజనకి, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి, డిజిటల్ మీడియాకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అప్పుడెప్పుడో ఒక 25-30 ఏళ్ల క్రితం వరంగల్ జిల్లాలో మా ఇంట్లో అట్లా మట్టి మీద కూర్చొని చూసినప్పుడు టీవీలో వచ్చేది ఈ ఉషా కిరణాలు, తిమిర సంహరణాలు, చైతన్య దీపాలు, మౌన ప్రబోధాలు అని వస్తుండే. ఈటీవీ చూడడం, మా టీవీలో ఈటీవీ చూడడం కోసం చాలా చాలా ఎగ్జైటింగ్ అప్పుడు కూర్చుండేది. దాంట్లో కొన్ని పేర్లు వస్తుండే, డైరెక్టర్ పేరు, మ్యూజిక్ డైరెక్టర్ పేరు, లిరిక్ రైటర్ పేరు, కెమెరామెన్ పేర్లు ఇట్లా వచ్చినప్పుడు జీవితంలో ఎప్పుడైనా ఈ టీవీలో మన పేరు చూసుకుంటాం అనిపించేది. అట్లాంటిది ఈనాడు బ్యానర్లో, ఈటీవీ విన్లో సురేష్ బొబ్బిలి సంగీత దర్శకత్వం, వేణు ఉడుగుల గారు సగ భాగస్వామి ఈ సినిమా నిర్మాణంలో, ఈటీవీ నిర్మాణంలో, బోస్ సాయిల్ కాంపాటి గారి దర్శకత్వంలో నేను ఫుల్ సాంగ్స్ ఈ సినిమాకు రాయడం అనేది జీవితంలో మరిచిపోలేని ఒక మైలురాయి, ఒక మేలురాయి నాకు ఇది. ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఈటీవీ వారికి, ఈటీవీ విన్ వారికి, తర్వాత వేణు ఊడుగుల గారికి, సాయిలు కాంపాటి గారికి, సురేష్ బొబ్బిలికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు విడుదలైన ఈ పాట నేను సహజంగా ఏదో మాకు నచ్చితే తప్ప, స్వతంత్ర కవులం కాబట్టి మాకు నచ్చితే తప్ప ఎవరి దగ్గరికి వచ్చి ఏదో డబ్బు కోసం దానికోసం రాయాలంటే మనసు ఒప్పదు. ఫస్ట్ నాకు సాయిల్ కాంపాటి గారు, వేణు ఉడుగుల గారు వాళ్ళ ఆఫీస్కి పిలిచి నువ్వు ఒక్క పాట రాయాలరా సూర్య అని అడిగినాను. నన్ను సరే అన్న, ఒక్క పాట అంటున్నారు కాబట్టి రాద్దాం అనుకుని ఫస్ట్ కూర్చొని కథ విన్నాను. ఈ కథ విన్న తర్వాత, కథ అంతా చెప్పిన తర్వాత నాకు బోస్ గారు ఇది కథ కాదు, ఇది నిజంగా జరిగిన సంఘటన అన్నాడు. నన్ను చాలా హర్ట్ చేసింది ఆ సంఘటన. అది విన్నప్పుడు నా మనసు ఎంత గాయానికి గురైందో, అది నేను విన్నప్పుడు ఆ పాత్రధారి ఎవరైతే రాజు ఉన్నాడో, నిజంగా ఎవరైతే రాజు ఉన్నారో ఆయన లోపలికి ప్రవేశం చేసి ఈ పాట రాయడం జరిగింది. ఇచ్చంత్రాల ఈ ప్రేమ
ఏ అంతరాలు ఎంచదమ్మా, మనసొక్కటే జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా. బొట్టు పెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టెనమ్మా, అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పూల కొమ్మలు వంగేనమ్మా. ఇది ఈ పాటలో ప్రారంభం. దీంట్లో ఉన్న గ్రూప్ వాయిస్ ఏదైతే ఉంటుందో ఈ గ్రూప్ వాయిస్కు ఉన్న బాణి, పల్లవిలో అనురాగ్ కులకర్ణి గారు వాయిస్ ఇచ్చే బాణి రెండు ఒకటే ఉంటాయి. యాక్చువల్గా పాట రాయడం చాలా తేలిక, కానీ ఒకే బాణీలో తక్కువ నిడివిలో 5-6 సెకండ్ల నిడివిలో లీడ్ తర్వాత మళ్ళీ సేమ్ ట్యూన్ రిపీట్ అవుతుంది. నాకు ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎరుగదమ్మా, మనసొక్కటే జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా. ఇది రాసిన తర్వాత నేను అమ్మాయి పల్లవి వచ్చేసింది, ఇంకా మనం రాయడానికి ఏం లేదు, చాలా అద్భుతమైన పల్లవి రాసినామని ఫిక్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు చాలా స్లోగా చెప్పారు నాకు, అన్న సేమ్ ట్యూన్ ఇది ఆలాప్ మాత్రమే, గ్రూప్ వాయిస్ వాడుతుంది, దీని తర్వాత అనురాగ్ కులకర్ణి గారు వాడే వాయిస్ ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ ఒక పల్లవి రాయాలన్నారు. ఒక పల్లవి లాక్ అయిపోయిన తర్వాత తిరిగి అదే ట్యూన్కి మెప్పించేలాగా పాట రాయడం, పల్లవి రాయడం అంటే సాధ్యమయ్యే పని కాదు. కానీ ఈ పాటలో ఆ పాత్ర నాకు బోస్ గారు చెప్పినప్పుడు నన్ను హర్ట్ చేసిన విధానం, ఆ పాత్ర నన్ను హంట్ చేసిన విధానం రాయించింది. అతని మనసులో ఉన్న మాటలన్నీ దీంట్లో పొదిగే ప్రయత్నం చేసినాను చిన్న నిడివిలో. అందాల ఓ ముద్దు గుమ్మ, గుండె గీసుకున్నదని బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ, నువ్వంటే చచ్చేంత ప్రేమ అది నీకు మాటల్లో చెప్పలేనమ్మా, నీ రాక కోసం చితిమంటకైనా సరదాగా నడిచొస్తానమ్మా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, తొలిసారి నీ చూపు తనువార తాకంగా, పొంగిందే నాలోన పచ్చి ప్రేమల గంగ, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. ఇంత బాగా నీ మీద నాకు ప్రేమ కలిగింది, ఈ ప్రేమని కనుక నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలి, నేను నిన్ను ఎట్లా చూసుకుంటా అనేది కూడా రాజు దీంట్లో ప్రామిస్ చేస్తుంటాడు. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా, రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా, నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా చూసుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. కరెక్టేనా? మీరు నాకు అన్న మీరు కొట్టిన చప్పట్లు సరిపోలేదు, నాకు మీరు చప్పట్లు గట్టిగా కొట్టాలి, ఎందుకంటే నీ దండం పెడతా, నువ్వు ఆడపిల్లలను ఏడిపోయాక పిల్ల ఏడిచేస్తుంది పాపం. చెప్తాను అన్న. మనోజన ఎగ్జాక్ట్గా మీరు ఈ మాటలు చెప్పకపోయి ఉండవచ్చు, కానీ మీ మనసులో ఇదే కోరిక ఉందా లేదా మా పెళ్లి చేసుకున్నప్పుడు? ఇక్కడ ఆమె ఎంత ఎమోషనల్ అయిందో, ప్రతి ఆడపిల్ల మనసులో ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఎట్లాంటి ఆలోచన కలిగి ఉంటుంది, దాని మీద కావాలి సూర్య అని అడిగిండు వేణు అన్న. ప్రతి ఆడపిల్ల ఒక అబ్బాయిని ప్రేమించినప్పుడు ఆయన నుంచి ఏం కోరుకుంటుంది అంటే, రాజ్యం నిజంగా లేకపోయినా పర్వాలేదు రాణిలాగా చూడాలని కోరుకుంటుంది. ప్రతి ఒక్కరు కేసీఆర్లు కాలేరు కదా బాగా చూసుకోవడానికి, ఉండదు కదా వెనక అంత ఎంపైర్, కానీ ప్రతి మనిషి రాజులాగానే నన్ను చూసుకోవాలని కోరుకుంటుంది ప్రతి ఆడపిల్ల, ప్రతి భర్తని. అట్లనే ఆయన కూడా ఎంతో ప్రామిసింగ్గా ఉంటుందంటే ప్రేమించినప్పుడు వ్యక్తి. ఈ అన్న పోరాడుతూ ఉంటే నేను టీవీ ఛానల్లో చూసిన, నాకు రాజ్యం లేకపోవచ్చు, నేను రాణిలాగా చూసుకుంటాను రాజు అక్కడ చెప్పినట్టుగానే
ప్రతి అమ్మాయి అనుకుంటుంది మనసులో, కోపం వచ్చినప్పుడు నన్ను బుజ్జగించాలి, నేను ఏదైనా చెప్పినప్పుడు నా మాట వినాలి, నా మాటను లెక్కలోకి తీసుకోవాలి. ఇవన్నింటికంటే మించి 25 ఏళ్ళు మా అమ్మ నాన్న నన్ను పెంచిన దాంట్లో మా నాన్న నన్ను ఎంత సౌఖ్యంగా చూసుకున్నాడో, మా నాన్న నన్ను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాడో, నా జీవితంలో వచ్చేవాడు అంతే మా నాన్నలాగా నాకు రక్షణ ఇవ్వాలని కోరుకుంటుంది. ఈ సినిమాలో రాజు కూడా రాంబాయికి అలాంటి రక్షణ ఇస్తానని చెప్పడం జరిగింది. అదే ప్రతి ఆడపిల్ల జీవితానికి, ప్రతి అబ్బాయి జీవితానికి దగ్గరగా ఉండేలాగా రాసే ప్రయత్నం చేసిన. ఇక్కడ నాకు ఇంతమంది పెద్దల మధ్య మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు ఈటీవీ విన్ వారికి, సాయి గారికి, నితిన్ గారికి, తర్వాత వేణు ఊడుగులాన్నకి, సురేష్ బొబ్బిలి గారికి, సాయిల్ కాంపాట్కి, ఇంకెవరైనా నేను మర్చిపోతే ఎవరు ఏమనుకోవద్దు. ఈ పాట పాడిన తమ్ముడు అనురాగ్ కులకర్ణి గారికి అందరికీ పేరు పేరున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ రాక్షసి. థ్యాంక్ యూ సో మచ్. ఏడిపిస్తారు మళ్ళీ థ్యాంక్ యూ చెప్తారు ఆడపిల్లలను. ఇంత ఏడిపించి అందరిని ఒక్కసారి ముద్ద చేసినావు, అట్లా కాదు కానీ జేడీ మాస్టర్ ఒక్కసారి మీరు ముందుకు రండి. ఈ సినిమా బోస్ సినిమా. తన అదృష్టం ఏంటంటే దీని వెనకాల ఈటీవీ వారు ఉన్నారు, దీని వెనకాల బన్నీవాస్ గారు ఉన్నారు, అలాగే వేణు గారు ఉన్నారు. ఈరోజు ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి శ్రీహరికోట రాకెట్ మా డార్లింగ్ మనోజ్ రావడం అన్నది చాలా సంతోషంగా ఉంది. తను ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్. అంత మంచి వ్యక్తి, నాకు చాలా ఆప్తుడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్స్ కానీ మిగతా నటులు కానీ ఎవరి మేరకు వాళ్ళని అద్భుతంగా చేర్చుకున్నాడు బోస్. ఇంకొక ఆనిముత్యం రాబోతుంది ఈ సినిమాకి, దాన్ని ఒక్కసారి నువ్వే నీ మీద నేను చాలా నమ్మకాలు పెట్టుకున్నాను. ఇతని గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం చూసినప్పుడు స్టేజీ ఆర్టిస్ట్ ఏమో వచ్చాడు, బాగానే చేస్తున్నాడు, నువ్వు బాగా చేస్తున్నాడు ఎప్పుడే అన్న. ఆ మన్నాడు తెలిసింది, సరే ఇతను అమెరికా నుంచి వచ్చాడు, అమెరికా నుంచి వచ్చినా కూడా భలే ఉందా క్యారెక్టరేషన్ అనుకున్నా. ఆ మూడోది తెలిసిన ఒక హీరో బ్రదర్, ఇతను ఆ హీరో పేరు నేను చెప్పను, ఎందుకంటే ఆ హీరో కన్నా పెద్దోడు వాళ్ళు మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ లాట్. అలాగే అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. ఎందుకంటే నాకు డైరెక్టర్ వచ్చి ఫస్ట్ టైం కట్ చెప్పినప్పుడు క్లైమాక్స్ చెప్పాను, ఇదేంటి క్లైమాక్స్ అన్న, అదే క్లైమాక్స్ నిజంగా జరిగింది కదా అన్నాడు. నేను ఇప్పుడు ఎంత ఎక్స్ప్రెస్ ఇచ్చాను అంత ఎక్స్ప్రెస్ ప్రతి ఆడియన్స్ ఇస్తారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంటనే చెప్తే మళ్ళీ ఇంకో సినిమాలు పెట్టుకోరు వీళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళ ఇద్దరు లవ్ స్టోరీ చూశారు కాబట్టి దెర్ షుడ్ బి ఆల్వేస్ సమ్ కైండ్ ఆఫ్ అ కాన్ఫ్లిక్ట్. సో నేను పాత్ర గురించి చెప్పాను కానీ ఒక చిన్న డైలాగ్ చెప్తాను నేను. అదే రాజు ఇక్కడ రా ఒకసారి, వాడిని చూస్తే ఎమోషన్ ట్రిగ్గర్ అవుతుంది. అరే మీ అయ్యేసిన గొడుగు కింద బతికినో నీవు రా, ఒక్కసారి గొడుగు తీసి ఎన్నెలకు రా, ముట్టి ఎట్లా కాలుతో చెప్తా బిడ్డ. రాంబాయిని నీ కాడ సులాయి కోసము పోగెత్తుకోవడానికి పంపించిన, దొరికింది కదా ఆయన లైన్ వేసిన ఇంకో మెడల్ నరుకుతా బిడ్డ పో. You can't see me John Cena versus Randy Orton together match. So this is the meter of the role I play. But thanks everyone. Shivaji, thanks Andy. Yeah, thanks. Another thanks. పాపులర్ ప్రపంచ కవి అయిన ఖలీల్ జిబ్రాన్ అన్నటువంటి మాట ఇది. బోస్ రాసుకున్న ఈ కథ యొక్క తాత్విక పునాది ఈ మాటే. ఇది కేవలము లవ్ స్టోరీ మాత్రమే కాదు, ప్రేమ ఎలా శాపమవుతుందో చర్చించిన కథ. ఇందులో ఉన్న రాజు వెడ్స్, ఈ రాంబాయి సినిమాలో ఉన్న రాజు పాత్ర కానీ రాంబాయి పాత్ర కానీ ఇవి పుస్తకాల నుంచో ఇతని ఊహల నుంచో ఇంకే కల్పితమైనటువంటి పాత్రలు కాదు. ఇవి మట్టి నుంచి పుట్టిన పాత్రలు, ఇవి వాస్తవం నుంచి పుట్టినటువంటి పాత్రలు ఇవి. ఈ రాజు రాంబాయిల ప్రేమలో దయ ఉంది, ఎడతెగని బాధ ఉంది, దుఃఖం ఉంది, సంతోషము ఉంది. వీరి ప్రేమ
ఈ సినిమా ఈ వీళ్ళ ప్రేమ ఈ సినిమాని నిలబెడుతుంది. ఇది రేపు మీ అందరి అంటే ఈ సినిమా చరిత్ర గతించిన చరిత్రకి నడుస్తున్న చరిత్రకి ఈ సినిమా ఒక సాక్ష్యం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది నవంబర్ 21న విడుదలవుతుంది. అది ప్రూవ్ కాబోతుంది. అద్భుతమైనటువంటి భవిష్యత్తున్న బోస్ దర్శకుడిగా మీ ముందుకు రాబోతున్నాడు. నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ కథని చేయడానికి ఒప్పుకున్నటువంటి ఈటీవీ విన్ సాయి గారికి, నితిన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో నర్సన్న, థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు. తర్వాత అద్భుతమైనటువంటి పాఠం చేసిన చెప్పిన మనోజన్న ఫస్ట్ చెప్పిన మనోజన్నకి, తర్వాత అద్భుతమైనటువంటి పాటని పాడిన వారికి థ్యాంక్ యూ. సురేందర్కి. మీ ఒరిజినల్ స్టోరీ వింటూ ఉంటే మా పట్టె అంటే బ్యాచ్ మీకు ఫ్యాన్ అయిపోయినా ఉన్నా. మీ నిజ జీవితంలో మీ ఒరిజినల్ స్టోరీకి మేము బ్యాచ్ పట్టే అయిపోయినా ఉన్నా. ఒక్క హక్కు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నర్సిరెడ్డి అన్న, థ్యాంక్ యూ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. మా టీం అందరికీ థ్యాంక్ యూ. రాజు రాంబాయి గురించి మీరు 21st చూడబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ అని పాడేది. సో అక్కడ చిన్న ఏమంటారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఇన్ఫాక్చుయేషన్, అది ఉండే. ఆ తర్వాత నేను కథ రాసినాక ఆ సోల్ మొత్తం చూస్తే మళ్ళీ మీదన్న నాకు ఈయనే టచ్ అయినా. మళ్ళీ కథ మొత్తం రాసినాక దాని ఎండు చూస్తే నువ్వే అన్న మళ్ళీ ఇల్లు ఉన్నది, నీ ప్రేమ ఉన్నది. సో లవ్ యూ అన్న. ఎక్కడైతే మొదలు పెట్టినో మళ్ళీ అక్కడనే ఆగినా. థ్యాంక్ యూ అన్న. 2 సార్లు నాకు మళ్ళీ పాజిటివ్ వైపు ఇచ్చినావు. సార్ నాకు ఏమంటారు హెల్ప్ చేసిన అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. బన్నీ సార్, మనోడు వంశీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ నెల 21వ తారీఖు సినిమా వస్తుంది అన్న. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కానీ లవ్ ఎట్ సెకండ్ సైట్ అయినా, ఏ సైట్ అయినా లవ్లా నువ్వు కూర్చుంటావు, నువ్వు థియేటర్లో కూర్చుంటావు, ఏడుస్తావు. అరే అమ్మ ఇంద్రాబాయ్, నీ లవర్ నీకు గుర్తుకొస్తుంది. ఫస్ట్ లవరా సెకండ్ లవరా పక్కన పెట్టు, నీకు ప్రేమ గుర్తుకొస్తుంది. సో నువ్వు ఏడుస్తావునా, నువ్వు నవ్వుతావు, ఏడుస్తావు, ఎంజాయ్ చేస్తావు. ఈ పాట ఎట్లుందో ఆ సినిమా అట్లుంటది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వచ్చినందుకు మా సాంగ్ లాంచ్కి. థ్యాంక్స్ లాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ సార్ అండ్ మౌనికా మ్యామ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. రాంబాయి నీ మీద నాకు మనసాయన ఈ సాంగ్ గురించి మాట్లాడంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు మెన్షన్ 4 నేమ్స్ అండి. ఫస్ట్లీ మా మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్లీ సార్. ఈ సాంగ్ అనే కాదండి, ఈ సినిమాలో ప్రతి సాంగ్ అండ్ స్కోర్కి సార్ మీరు మీ హార్ట్ ఇచ్చారు అండ్ ఆడియన్స్ ఇప్పుడు అది వింటున్నారు. అండ్ నెక్స్ట్ మెట్టపల్లి సురేందర్ సార్. సార్ మీ లిరిక్స్ హ్యావ్ గివెన్ సోల్ టు దిస్ సాంగ్. అండ్ కమింగ్ టు ద వాయిస్ ఆఫ్ ద సాంగ్ అనురాగ్ కులకర్ణి సార్. అండ్ మా టీం ఎప్పుడైతే ఈ సాంగ్ అనురాగ్ కులకర్ణి గారు పాడుతున్నారు అనగానే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. బికాజ్ ఐ వాజ్ ఐ యామ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. సో ఆయన వాయిస్ ఈ సాంగ్కి ఎంత వాల్యూ యాడ్ చేసిందో మీరు విన్నారు ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ మా జేడీ మాస్టర్ కొరియోగ్రాఫర్ సార్. Divyasri female singer sir. Divyasri female singer, she also added a lot of beauty to this song. And coming to my choreographer JD Master, sir తో ఇది నా సెకండ్ ఫిలిం వర్క్ చేయడం. అండ్ సార్ ఒక పాట బాగా రావడం ఎంత ఇంపార్టెంటో ఆ పాటను అంతే బాగా చూపించడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ మా జేడీ మాస్టర్ డిడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ ఈ సాంగ్ ట్రెండింగ్ అవుతుంది, వైరల్ అవుతుంది, అదైతే డౌట్ లేదు. బట్ దానికన్నా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ సాంగ్ మీ హార్ట్స్ని టచ్ చేస్తుంది, గుర్తుండిపోతుంది. సో కంపల్సరీ ఈ సాంగ్ని వినండి, చూడండి అండ్ మీ లైఫ్లో ఉన్న మీ రాంబాయిల్కి డెడికేట్ చేయండి. అండ్ November 21st డెఫినెట్లీ అందరూ థియేటర్స్కి వచ్చి మా రాజవేత్ రాంబాయిని చూసి బ్లెస్సెస్. థ్యాంక్ యూ మా. వెంటనే రాజు గారు, తమ్ముడు రాజు రాంబాయిని చూడకుండా అటుదిక్కే తిరిగి మాట్లాడాలి. సో ఫస్ట్ అందరికి కొంచెం సారీ అండి, లేట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ అన్న. అండ్ ఇప్పటి నుంచి అన్న వదిన ఇంకా నాకు నెక్స్ట్ టైం నుంచి మీరు ఎన్టీఆర్ అన్న లేకపోతే వెళ్తున్నా మీరు ముందు కనబడతారు కదా, ఇప్పుడు మీరిద్దరు వెళ్తుంటే నేను కనబడతా అన్న. ఇట్లా
కొంచెం కండలు తక్కువ ఉన్నా కానీ ఐ విల్ బీ హియర్ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ ఇట్ అన్నా. అండ్ ఈ రాంబాయ్ పాట గురించి చెప్పాలంటే ఒక్కటే చెప్పగలుగుతా, ప్రతి ఒక్కరి లైఫ్లో రాంబాయ్ ఉంటుంది. ఆ రాంబాయ్ కోసం మీరందరూ కూడా ఇట్లాంటి రాంబాయ్ పాటలు మస్తు పాడుంటారు. మళ్ళా చెప్తున్నా, ఈ పాట మళ్ళీ ఒకసారి పంపండి మీ రాంబాయ్లకి, డెఫినెట్లీ ఆ రాంబాయ్ కనెక్ట్ అవుతుందని నేను చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి, ఓకేనా? అండ్ ఈ సాంగ్ ఇంత సూపర్గా ఇచ్చిన మా సురేష్ అన్నకి అండ్ మిట్టపల్లి అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సింగర్ అనురాగ్ అన్న, అసలు ఏం వాయిస్ అన్న నువ్వు ఇచ్చి పడేస్తావు, సో సూపర్. అండ్ దివ్య కూడా ఎవరైతే పాడారో ఆమె కూడా చాలా బాగా పాడింది. అండ్ ఈ ఇంకా ఏం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు. మనోజ్ అన్న గురించి ఒక 2 మాటలు షేర్ చేసుకుంటా. ఎందుకంటే నా చైల్డ్హుడ్లో నా స్కూల్మేట్స్కి తెలుసు నేను మీకు తెలుసా అనే సినిమాకి నేను పెద్ద ఫ్యాన్ని. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే అంత పెద్ద ఫ్యాన్. నా లైఫ్లో ఫస్ట్ టైం సాంగ్ కళ్ళు తెరిస్తే జననమలే, కళ్ళు మూస్తే మరణమలే, రెప్పపాటిలో సాగేదే జీవితం అనే సాంగ్కి నేను డాన్స్ చేసిన నా స్కూల్లో ఫస్ట్ టైం. అండ్ చిన్నప్పుడు నేను ఫుల్ యాక్టివ్ ఉండి దూకేటోని అటు ఇటు. సో అప్పుడు మా మమ్మీ చెప్పేది, నువ్వు హీరో అయినాక చేయాలి, ఇప్పుడు కాదు ఇలాంటి పనులు అని చెప్పేది. సో ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు అన్న నా సాంగ్ లాంచ్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ నందిపాటి గారు ఫర్ రిలీజింగ్ దిస్ సినిమా ఆన్ థియేటర్స్. అండ్ అన్న నల్గొండ గద్దర్ అన్న, నువ్వు అసలు మామూలు కాదన్నా నువ్వు. అండ్ మా ఫాదర్ క్యారెక్టర్ చేసిన శివాజీ సార్తో నేను స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈటీవీ టీమ్కి అండ్ మా వేణు ఒడుగుల అన్న నా బలం, అండ్ మా సాయిల్ కంపాటి అన్న మా డైరెక్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా అందరు థియేటర్లో సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మనోజ్ అన్న అండ్ మోనిక అక్క, వదిన, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు. వెంటనే మా ఇంకో ప్రొడ్యూసర్ గారు ఉన్నారు రాహుల్ మోపి. అంటే వాళ్ళు ఒక మోడర్న్ గా మాట్లాడతారు. మట్టి బిడ్డ ఏ మరణం ఎరగక మట్టిలో పూసిన మందారంలో మా ముందు నిలబడి మన ఇంటి పక్కల ఏదో రామక్క లక్ష్మక్క మాట్లాడినట్టు మాట్లాడేవాక చాలా సంతోషం. మీలాంటి యాంకర్లు ఈ రోజు మీ అందరి ముందు మీ అది రావడం చాలా సంతోషం. మరీ ముఖ్యంగా రాజు విడ్స్ రాంబాయ్ ఈ మూవీ ఈ సాంగ్ రిలీజ్ ఫంక్షన్ కి నన్ను పిలవడం, నేను రావడం, మీ మధ్యకి రావడం చాలా సంతోషం. మిట్టపల్లి సురేందర్ అన్న, వేణు ఒడుగులన్న, మీరు అన్న మీరు రావాలి, ఎందుకంటే మీరు మట్టి గాయకులు. ఈ మట్టి ప్రేమను సినిమాని ఈ సాంగ్ లాంచింగ్ ఫంక్షన్ మీరు రావాలని చెప్పినప్పుడు మనస్ఫూర్తిగా నేను రావడం జరిగిందన్న. అదే మాదిరిగా మిట్టపల్లి సురేందర్, మరీ ముఖ్యంగా ఈ సాంగ్ రాసినటువంటి రైటర్ గురించి మాట్లాడితే, ఈ సింగర్, నేను కూడా ఒక సింగర్ గా నేను చెప్తా ఉన్నా, పాట పాడితే సింగరే గుర్తుంటాడు, మిట్టపల్లి రాస్తే మాత్రం రైటర్ గుర్తుంటాడు అందరికీ. అదే మిట్టపల్లి స్పెషల్ అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మిట్టపల్లి ఈ సినిమాలో అన్ని పాటలు రాసిండని చెప్తున్నారు. ఒక పాట ఇట్లుంటే ఇంకా అన్ని పాటలు ఎట్లుంటాయో అనిపిస్తా ఉంది నాకు. అన్ని బాగుంటాయి అనేటువంటి నమ్మకం మనకు ఉన్నదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అదే మాదిరిగా సంగీత దర్శకులు మన సురేష్ బొబ్బిలి, పేరు చూస్తే బొబ్బిలి ఉంటది కానీ ఆయన పసిపాప మనసున్నోడు, మంచి మనసున్నటువంటి మిత్రుడు, నా తమ్ముడు. దీనికి సంగీత దర్శకుడిగా ఉండడం, ఆ సౌండ్ చూస్తుంటేనే నాకు అనిపిస్తుంది ఇంత మంచి సాంగ్ నాకు నేను పాడలేకపోయినా ఏంది, నేను పాడితే బాగుండు అనేటువంటి పాట అనిపించింది. నా సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. వేణు ఒడుగులన్న, అదే మాదిరిగా వేణు ఒడుగులన్న కూడా అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇక్కడ ఉండడం. థ్యాంక్ యూ ఈటీవీ సంస్థకి, నితిన్ గారికి, సాయి గారికి. ఇది చాలా స్పెషల్ మూమెంట్ నాకు, మనోజ్ గారికి. ఇంత మీనింగ్ఫుల్ సాంగ్, ఇంత ఒక మనసుని కదిలించే సాంగ్ మా ఇద్దరి చేతిలో లాంచ్ చేయడం అనేది నిజంగా అంటే మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్. ఇంత మీనింగ్ఫుల్ ఒక స్క్రిప్ట్ ఎంచుకొని ప్రజల్లోకి తీసుకురావడం అనేది నితిన్ గారు, అగైన్ kudos to you and good luck. May you make many more meaningful films. And I'd like to congratulate ETV Win also. And andarki thank you. మనోజ్ గారు అలా అనండి. మాట్లాడక ముందు ఒక్కసారి రాంబాయ్ కోసం పాట పాడను. మీ రాంబాయ్ కోసం, మీ రాంబాయ్ కోసం. ఇప్పుడే అందరూ పాట బాగుంది అంటున్నారు. అది బాగుందన్నా, లాస్ట్ లో పాడతారు. తమ్ముడు అందరు నమస్కారం.
ఎలికి మామోడా ఉండు. అందరికి నమస్కారం. ఇక్కడ వచ్చేసిన పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. కాకపోతే లాస్ట్లో అన్న స్పీచ్ అయింది కాబట్టి ఆడి నుంచి మొదలు పెడదాం. అన్న, ఈ ప్రపంచంలో గొప్ప పేద డిఫరెన్స్ క్యాస్టా రిలీజనా లేనిది ఒక ప్రేమ ఒకటే. దాన్ని కూడా ఒక సెక్షన్లో పడే కదా. ప్రేమ అద్దరిది. ఇందిరమ్మ ఇంట్లో పుట్టినా, ఇందిరాగాంధీ ఇంట్లో పుట్టినా కూడా ప్రేమలో పడితే ఇంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ విన్కి కంగ్రాచులేషన్స్. లిటిల్ హార్ట్స్ అలాగే ఎన్నో కొత్త కొత్త మూవీస్తో అండ్ షోస్తో ముందుకు వస్తున్నారు. అండ్ నా జర్నీ, నా 2.0 ఇంత గొప్ప మనుషుల మధ్యన స్టార్ట్ అయింది ఉస్తాద్ అనే షోతో. థ్యాంక్ యూ సార్. అండ్ దానివల్లే నాకు ఈరోజు మిరాయి రిజల్ట్ కానీ, బైరూన్లో పేరు రావడం కానీ ప్రతి ఒక్కటి ఐ థింక్ మీరందరూ ఒక మంచి మనసుతో నేను నిలబడాలని ఆ రోజు నన్ను అంటుంది నిలబడారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు సాయి గారికి ఐ లవ్ యూ. అండ్ ఇలాగే గొప్ప గొప్ప సినిమాలు మీరు ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. ఈ సినిమాకి నితిన్ గారు, సాయి గారు, మొత్తం టీము ఎంత కష్టపడారు తెలుసండి. దాదాపు 2 years నుంచి స్టోరీలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ. ఇది ఒక పల్లెటూరులో జరిగిన ఒక జరగకూడదని ఒక ఇన్సిడెంట్ జరిగింది. అండ్ లిటిల్ హార్ట్స్ అని ఎంత హ్యాపీ, ఒక స్మాల్ లైట్ హార్టెడ్ అండ్ బ్యూటిఫుల్ ఫిల్మ్ తీసుకొచ్చారో అలాగే ఇది కూడా అలాగే లైట్ మూమెంట్స్తో వెళ్తూ ఒక హెవీ ఎమోషన్ ఉన్న మూవీ. అండ్ అది నేను చెప్పలేకపోతున్నాను ఇప్పుడు, ఎందుకంటే దీని గురించి ఆ పాయింట్ గురించి ఎక్కువ మాట్లాడాలి. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, పెద్ద పెద్ద విజయం అవుతుంది, అన్ని అవార్డ్స్ వస్తాయి. అండ్ సక్సెస్ మీట్కి వచ్చి నేను ఈ ఇష్యూ మీద చాలా మాట్లాడాలనుకుంటున్నాను. ఆ రోజు వచ్చి మాట్లాడతాను. అండ్ ప్రొడ్యూసర్స్ గారికి ప్రతి ఒక్కరికి, నందిపాటి గారికి, బన్నీవాస్ గారికి, ప్రతి ఒక్కరికి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, లిరిక్స్ గారికి, ప్రతి ఒక్కరికి సారీ పేరు పేరున తమ్ముడు, ఆల్ ది వెరీ బెస్ట్. ఇరగ తీసావు నువ్వు ఏమ్మా. యూ ఆల్సో డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా పేర్లు మర్చిపోయింటే సారీ. శివాజీ అన్న, లవ్ యూ, గుడ్ టు సీ యూ. ఫైనల్గా చెప్పాలంటే ఈ సాంగ్లో ఒక లిరిక్ ఉంది, పాడతారు. రాజా లేకపోయినా చూసుకుంటారు అన్నట్టు. నేను కూడా మౌనికాని ఫస్ట్ కలిసినప్పుడు ఒకరోజు మాట ఇచ్చాను. నాకు అందరూ అనుకుంటున్నారు రాజ్యాలు ఏమి లేవు, నేను ఒక్కడనే ఉన్నాను అండ్ సినిమాలు కూడా చేయట్లేదు ఇప్పుడు, కానీ ఖచ్చితంగా చేస్తాను. పని అయితే చేస్తాను, కష్టమైనా పడతాను, ఒకరు మోసం చేయను, జీవితాంతం నిన్ను చూసుకుంటాను, నన్ను నమ్ముంటావా అన్నాను. ఈ రోజు ఒకటికి అలాగే నమ్ముంది. థ్యాంక్ యూ. జీవితాంతం ఇంటిదారి కోరుతున్నా. అండ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళ కోసం నిలబడాలి. అది ఎవరైనా సరే, అది మన కోసం మనల్ని నమ్ముకొని, ఒక ఫ్రెండ్ అయినా, ఒక బ్రదర్ అయినా, వైఫ్ అయినా, ఎవరైనా నమ్ముకొని వచ్చారంటే జీవితంలో ఎంతో కష్టం చూసుకొని ఒకరు నమ్ముకొని ఆదుకుంటారని వస్తారు. అలాంటి వాళ్ళు చేయని వదలకండి జీవితంలో. శివుడు ఎక్కడో ఉండడు. అహం బ్రహ్మాస్మి అనే సినిమా తీయాలనుకుంది, అదే చెప్దాం అనుకున్నాను. దేవుడు ఎక్కడ ఉండడండి, ఒకరి కోసం నిలబడినప్పుడు మీరే అహం బ్రహ్మాస్మి, మీరే దేవుడిలాగా మారుతారు. ప్రాణం ఉంటేనే శవ, ప్రాణం లేకపోతే శవ. సో ఆ శివుడు యాక్టివేట్ అవ్వాలంటే 10 మంది కోసం నిలబడండి. అండ్ అలాగే ఈ సినిమా కూడా అదే చెప్తుంది. అండ్ ఒక ప్రేమ కథని అన్యాయంగా 10 మంది కలిసి దాన్ని తొక్కేసి ఒక ఊరు కలిసి బయటకు రానికుండా ఒక కథని ఆపారంటే అది మీకు తెలిసి ఎంత దారుణమైన విషయమో. ఈరోజు అలాంటి పాయింట్ నిజంగా డైరెక్టర్ గారు మీరు ఈ పాయింట్ తీసుకొచ్చి చెప్పారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీకు డెఫినెట్గా ఊరు నుంచి నాకు తెలుసు దీని తర్వాత చాలా బెదిరింపు కార్లు ఇవన్నీ వస్తాయి. ఆ రోజు ఈ అన్న ఉన్నాడని మర్చిపోకండి. ఐ విల్ బి దేర్ ఫర్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. అండ్ ప్రతి ఒక్కరికి, ప్రెస్కి, మీడియాకి, సోషల్ మీడియా ఉన్న టీమ్స్కి, ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. అండ్ తప్పకుండా మంచి రేటింగ్ ఇవ్వండి. మీది 5 రేటింగ్ అంటే 10 ఇవ్వండి, 10 అంటే 20 ఇవ్వండి. ఏదో వచ్చేసి గొప్ప విజయం చేసేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్. ఇలాంటి స్టోరీ పాటట సార్ రంబాయి నీ మీద నాకు ప్రేమ, రంబాయి నీ మీద
నాకు మనసాయనే అన్న పాడు. నీ తర్వాత నేను పాడితే బిస్కెట్ ఆయనే. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. మంచి సినిమా అందరూ తెలుగు వాళ్ళు, మన తెలుగు సినిమా ఎంకరేజ్ చేయండి. థియేటర్స్కి వెళ్ళి ఓటీటీకి వస్తుంది కదా అనేసి చేయకండి. ఇలాంటి సినిమాలని థియేటర్కి వెళ్ళి ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇలాంటి టాలెంట్లు ఎందరో ముందరకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఎ లాట్.